గుడివాడ నియోజకవర్గం గొడ్లవల్లేరు మండలంలో శ్రీ సాయి విద్యానికేతన్లో 135 జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సాయి విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ సింగంశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులకు మహిళలకు విద్యా అవకాశం కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. ఉపాధ్యాయురాలు రెహమునీసా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు ఈ దేశానికే దశాదిశా నిర్దేశించిన మార్గదర్శకులు. యావత్ భారతదేశమే మహాత్మా అని పిలిచిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. ఈ రోజు మహిళలు కూడా చదువుకుంటున్నారు అంటే వారి దంపతుల త్యాగ ఫలితమే అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సువర్ణ మహాలక్ష్మి, దివ్య, కమల, కవిత, దుర్గా, విద్యార్థినులు పాల్గొన్నారు. హై జ్యోతిరావు పూలే, అమర్ హై జ్యోతిరావు పూలే. ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి. ఆయన ఈరోజు ఆ ఫోటో పెట్టి అలా దండేసి మరి ఆయనకి అంతా పువ్వులు చల్లి నివాళులు అర్పిస్తున్నామంటే మరి ఆయన చాలా గొప్ప సంఘ సంస్కర్త అనమాట. కుల నిర్మూలన కోసం కుల మత భేదాలు అనే సంఘంలో ఉండకూడదు, ప్రతి మనిషి సమానమే అనేది ఆయన ఉద్దేశం. ఆడపిల్లలకి పూర్వం స్కూల్కి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఆడవాళ్ళు అంటే ఇంట్లో ఉండటమే, బయటకు వచ్చే పని లేదు. అలాంటి రోజుల్లో ఫస్ట్ స్త్రీలకే విద్యా సంస్థ నిర్మించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. ఈయనే ఫస్ట్ మహిళలందరికీ కూడా ఒక విద్యాలయం నిర్మించి ఆ విద్యాలయంలో ప్రవేశాన్ని పెట్టాడు. ఎవరైనా సరే అప్పుడు కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు గవర్నమెంట్ వాళ్ళు. నువ్వేంటి ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి కానీ బయటికి రావడం ఏంటని చెప్పి అలా చేసేవాళ్ళు. మరి అంటరానితనం అంటే మరి కొంతమంది బ్యాక్వర్డ్ వెనకబడిన వర్గాలు ఉంటారు కదా, బాగా నిరుపేద వర్గాలు, వాళ్ళని గొళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, మనుషుల్లో కలవనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు నడుస్తుంటే జమీందారులు వాళ్ళు తలగొట్ట తీసి ఇలా సంకలో పెట్టుకొని ఇలా నుంచోవాలి వంగుల్ని. అలాంటి వ్యవస్థ అనమాట అప్పుడు. మరి ఆ వ్యవస్థ మీద పోరాటం చేసి ఆయన మరి అందరూ సమానమేనని, అందరికీ సమాన హక్కులు కావాలని మరి అలా చేశారు. ఆయన చాలా తక్కువ కాలమే నివసించాడు. 1827 ఏప్రిల్ 11 జన్మించి 1890 ఈ రోజున 28వ తేదీన అనమాట, నవంబర్ 28వ తేదీన ఆయన అమరులయ్యారు. అందుకనే ఈ డేట్ని మనం ఘనంగా ఆయన జోహార్లు అర్పిస్తూ ఇలా చేస్తామన్నమాట. మరి మీరు కూడా పెద్దోళ్ళైన తర్వాత సంఘానికి ఏదో సేవ చేయాలని, ఇలాంటి వ్యక్తులు మీరు ఆదర్శంగా తీసుకుని మనం కూడా తోటివాడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరంతా కూడా ముందుకు వస్తారు. పెద్ద అయిన తర్వాత మీరు కూడా మంచి సేవ చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాములు చేయడం జరుగుతుంది. మరి మీరు కూడా పెద్ద అయిన తర్వాత చక్కగా తోటివాడికి సహాయపడండి. మరి కుల నిర్మూలన విషయాల్లోనూ వాటిల్లోనూ ఆయన పెట్టిన సిద్ధాంతాలని, ఆయన ప్రవేశపెట్టినటువంటి విషయాలని మనం ముందుకు తీసుకెళ్ళి ఆయనకి తోడుగా ఉంటూ ఈ సిస్టమ్ని బాగా డెవలప్ చేసి ముందు తరాలకి చక్కగా కుల వ్యవస్థ అనేది, అసలు కులము మతము అనేది ఉండకూడదు, అందరూ ఒకే కులం, మానవ కులం అలా ఉండేటట్టుగా మీరు కూడా రేపు పౌరులైన తర్వాత దాన్ని కాపాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా శ్రీ సాయి విద్యానికేతన్లో ఈరోజు ఆయన గురించి వర్ధంతి సంబరాలు జరుపుకుంటున్నాం. అయితే ఈయన ఒక సామాజికవేత్త, సంఘ సంస్కర్త. ఒకప్పుడు సమాజంలో కుల వ్యవస్థ అనేది బాగా ఉండేది, ప్రభావం ఉండేది మనుషుల మీద. అలాగే అంటరానితనం ఉండేది. ఆ అంటరానితనాన్ని, ఈ కుల వ్యవస్థని నిర్మూలించాలని ఆ టైంలో సమాజంలో చాలామంది సంఘ సంస్కర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఈరోజు జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటి వ్యక్తి. అంతేకాదు, ముఖ్యంగా ఆ కాలంలో వితంతువులకి గృహాలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి.
మరియు ఆవిడ భార్య కూడా సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజుల్లో మరి ఆడపిల్లలకి ఫస్ట్ స్కూల్ని ఏర్పాటు చేశారు. ఆడపిల్లలు వంటింటికే పరిమితం కాదు, స్కూళ్ళల్లో కూడా వాళ్ళు చదువుకోవాలి.